తండ్రుల దినోత్సవం నాడు బైబిల్ చెప్తుంది, తండ్రి పాత్ర ఏమిటి, బిడ్డల పాత్ర ఏమిటి, తండ్రి చేయవలసింది ఏంటి, బిడ్డలు చేయవలసింది ఏంటి. దేవుని ప్రేమ ఎలాగూ ఉందంటే, తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లు దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కరుణ తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన చూపిస్తా ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ఒక తండ్రి ఒక బిడ్డనే ప్రేమించగలడు, ఒక కుమార్తెనే ప్రేమించగలడు. కానీ మన సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి లోకమంతటిని ప్రేమిస్తాడు. లోకమంతా ప్రేమిస్తాడు అన్న మాట ఎక్కడుంది? దేవుడు సగం సగం చెప్పండి, బుద్ధి చెప్పండి. దేవుడు లోకములెంతో ప్రేమించాను కాగా తన పుట్టిన కుమారులను పుట్టినవాడిని విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యోహాను సువార్త 3:16 కనబడుతుంది. నెంబర్ 1, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానము చేశాడు. ఈ రోజున తండ్రి, మన దేవుణ్ణి తండ్రిగా పిలుస్తున్నాం. ఆ తండ్రి స్థానంలో మనల్ని దేవుని యొక్క సేవకులు ఉంచాడు. ఆ తండ్రి స్థానంలో మనకి పెద్దలు ఉంచాడు. మన యొక్క అనేక విషయాల్లో తండ్రి స్థానాన్ని పెద్దలకు దేవుడు ఇచ్చాడు. తండ్రిలాగా మనము ఆ యొక్క దేవుని మాటలను బట్టి తండ్రి స్థానం చూపించాలి.